నమస్తే నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు ఏదైతే మనకి 14th జనరేషన్ అంటే ఏదైతే అల్ట్రా సిరీస్ ప్రాసెసర్స్ కోర్ సిరీస్ ప్రాసెసర్ తోటి మనకి ఏవైతే ల్యాప్టాప్స్ మనం తీసుకొచ్చామో అన్నీ కూడా మనకి అబౌవ్ 65,000 అయితే ఉన్నాయన్నమాట. సో 70,000 80,000 అలా 1 lakhలో కూడా చేసాం. బట్ ఈరోజు వచ్చేసి బడ్జెట్ కేటగిరీ మన దగ్గర వచ్చేసి ఏసుస్ వివోబుక్ 15 కోర్ 5 ప్రాసెసర్ తోటి 120Uతో వచ్చే ప్రాసెసర్ తోటి వచ్చే ల్యాప్టాప్ మనకి అండ్ అలానే మనకి కోర్ 3 ప్రాసెసర్తో కూడా వస్తుంది. దీని బేస్ ప్రైస్ అనేది 49,990 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం పర్చేస్ చేయొచ్చా లేదనేది వీడియోలో క్లియర్ క్లారిటీ ఇస్తాను. వీడియో నిండి వరకు చూడండి, దెన్ ఓన్లీ మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది. ఇట్లాంటి ల్యాప్టాప్స్ చాలా మంచి ల్యాప్టాప్స్ అన్నీ మంచి డీల్స్ వస్తూ ఉంటాయి అనమాట. వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు ఒక్కొక్క ల్యాప్టాప్ మీద 5,000 10,000 రూపాయలు తగ్గినప్పుడు. సో అట్లాంటి డీల్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ప్రీమియం డీల్స్ ప్రో అని. మంచి డీల్స్ వచ్చినప్పుడే పెడతాం, పిచ్చి డీల్స్ అయితే పెట్టాం. అర్జెంట్గా వెళ్ళి జాయిన్ అవ్వండి. నాట్ ఓన్లీ ల్యాప్టాప్స్, అన్ని డీల్స్ పెడతాం, టెక్నాలజీ డీల్స్. సో ఫస్ట్లీ మన యొక్క బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే బాక్స్లో వచ్చేసి మనకి ఒక 45 watt అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఫైనల్గా ల్యాప్టాప్ మీరు చూడొచ్చు. సో మీకు తెలిసిందే ఏసుస్ వివోబుక్ డిజైన్ సేమ్ డిజైన్తో వస్తుంది, సిమిలర్ డిజైన్ తోటి. ఇక్కడ మీకు మినిమల్ లోగో ఉంటుంది ఏసుస్ వివోబుక్ అని చెప్పేసి. కలర్ వచ్చేసి మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి సిల్వర్ కలర్. ఒకవేళ మీరు కావాలంటే ఇందులో మీకు బ్లూ కలర్ కూడా ఉంటుంది. 2 కలర్స్లో మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. చూడడానికి అయితే సేమ్ ఏసుస్ వివోబుక్ 15 సిరీస్ ఎట్లా అయితే ఉందో ప్రీవియస్గా అలానే ఉంది. కొంచెం అట్రాక్టివ్గా అండ్ మినిమల్గా ఉంటుంది. మరి ఫంకీగా వీలైతే తీసుకురారు, అదొక మంచి విషయం. అండ్ ఇక ఆ తర్వాతకి వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం బాటమ్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది. ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి హింజ్ దగ్గర అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక బెజల్స్ విషయానికి వస్తే మాత్రం స్లిమ్ బెజల్స్ అయితే ఇచ్చారు, డీసెంట్ బెజల్స్. స్క్రీన్ బెజల్స్ అయితే కాదు, మీకు డెడికేటెడ్ బెజల్ ఉంటుంది. మీకు 3 sides కూడా మీకు చిన్నగా ఉంటుంది అనమాట బెజల్. దానివల్ల మీకు కాస్త అట్రాక్టివ్ లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇక వెన్ కమ్స్ టు బిల్డ్ క్వాలిటీ, ఇది మనకి మిలిటరీ 810H సర్టిఫికేషన్తో వస్తుందన్నమాట, మిలిటరీ స్టాండర్డ్. సో ఈ సర్టిఫికేషన్ ఎవరు ఇస్తారంటే ఒక 20 types ఆఫ్ టెస్టులు చేస్తారు వీళ్ళు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో మనకి. లైక్ ఎలా చెప్పాలి మీకు, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపరేచర్స్లో డ్రాప్ టెస్ట్లు, షాక్ టెస్ట్లు అండ్ వైబ్రేషన్ టెస్ట్ ఇవన్నీ చేశాక మనకి ఈ ల్యాప్టాప్కి అయితే ఈ సర్టిఫికేషన్ అయితే ఇస్తారు. సో మనకి ఇది మిలిటరీ 810H సర్టిఫికేషన్తో వస్తుంది కాబట్టి బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్గా ఉంటుందని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక మెటల్ బాడీ అంతా కూడా మీకు మెటల్ అయితే కాదు, పాలికార్బోనేట్ బిల్డ్తో వస్తుంది. పర్లేదు, డీసెంట్ క్వాలిటీ అయితే యూజ్ చేశారు. అండ్ హింజ్ వచ్చేసి మీకు 180 degrees హింజ్ వస్తుంది అన్నమాట. సో 180 degrees వరకు అయితే మీకు హింజ్ వస్తుంది. హింజ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం హింజ్ అనేది మీకు పర్లేదు, డీసెంట్ ఎనఫ్. బట్ కాకపోతే ఇది పెద్ద స్క్రీన్ కాబట్టి 15.6 inches కాబట్టి మీరు బెటర్ మిడిల్ నుంచి హ్యాండిల్ చేయండి. హింజ్ అనేది ఒక సైడ్ నుంచి హ్యాండిల్ చేస్తే ఇమీడియట్గా ఏం కాకపోవచ్చు, కానీ 1 సంవత్సరం తర్వాత మీకు హింజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దట్ బెటర్ యూస్ మీకు మిడిల్ నుంచి అయితే యూజ్ చేయండి, హింజ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం ఫ్లెక్స్ అయితే బాగానే ఉంది. సో చాలా ఫ్లెక్స్ ఉందని చెప్పుకోవచ్చు. మీకు బాడీ కానీ, కీబోర్డ్ దగ్గర కానీ, స్క్రీన్ ఫ్లెక్స్ కానీ అండ్ టాప్ లిడ్ ఫ్లెక్స్ కానీ అన్నీ కూడా ఫ్లెక్స్ కొంచెం ఎక్కువగానే ఉంది. సో కొంచెం యూజ్ చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి, లేదంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఈ ల్యాప్టాపే కాదు, మోస్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్స్ మీకు అన్ని ల్యాప్టాప్స్ అన్ని బ్రాండ్స్లో కూడా మీకు ఈ టైప్ ఆఫ్ ఫ్లెక్స్ చూడడానికి అయితే ఉంటుంది. బట్ ఇందులో కూడా మీకు కొంచెం ఎక్కువగానే చూడడానికి ఉంటుంది. అండ్ వెన్ కమ్స్ టు వెయిట్, ఇది మనకి 1.7 kgs వెయిట్తో వస్తుంది. సో ఓకే, బిట్ ఎక్కువైనప్పటికీ బట్ 15.6 inches డిస్ప్లే కాబట్టి కాంప్రమైజ్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక వెన్ కమ్స్ టు ఫిజికల్ ఓవర్, రైట్ సైడ్ మనం చూసినట్లయితే హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. దాంతోపాటు మనకి Type-C పోర్ట్ అయితే ఉంటుంది, 3.2 Gen 1 పోర్ట్. ఇంకో 2 మనకి Type-A పోర్ట్స్ ఉంటాయి, ఇవి కూడా మనకి 3.2 Gen 1 పోర్ట్స్ అయితే యూజ్ చేస్తారు. HDMI 1.4 ఉంటుంది అండ్ DC ఇన్ చూడడానికి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి USB 2.0 పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దట్స్ ఇట్. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే అండ్ ఇక మెయిన్ ఇంపార్టెంట్ ల్యాప్టాప్లో కీబోర్డ్ అనమాట. సో కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది ఫుల్ సైజ్డ్ బ్యాక్లైట్ కీబోర్డ్, అంటే ఒక డెడికేటెడ్ నమ్ ప్యాడ్తో వస్తుంది అనమాట. సో దట్ మీరు ఎక్కువగా నమ్ ప్యాడ్ యూజ్ చేస్తే నాలాగా మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ బ్యాక్లైట్ కూడా మీరు 3 levelsలో అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మల్టీమీడియా కీస్ అని ప్రొవైడ్ చేస్తారు. సో కీస్ క్వాలిటీ ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే మాత్రం కన్సిడరింగ్ ది ప్రైస్ పర్లేదు, బాగుందని అయితే చెప్పుకోవచ్చు. వెన్ కమ్స్ టు ట్రాక్ ప్యాడ్ అనేది కొంచెం చిన్నగా అనిపించింది, బట్ కాకపోతే ప్రెసిషన్ అయితే బాగుంది. మీకు యూజ్ చేసేటప్పుడు ఫీల్ కానీ, ప్రెసిషన్ కానీ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు బాగానే ఉంటుంది. 4 gestures సపోర్ట్తో వస్తుంది. మీరు విండోస్ gestures కూడా ఆరామ్సే యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే, మనకి ల్యాప్టాప్లో ఎక్కువగా మనం యూజ్ చేసేది. సో ఇది మీకు 50% బ్రైట్నెస్ అనమాట. ఇది వచ్చేసి మనకి 15.6 inches ఫుల్ HD డిస్ప్లే అయితే యూజ్ చేశారు అనమాట. IPS ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో 250 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ అలానే మీకు 45% NTSC కలర్ గ్యామెట్తో వస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే గురించి 1 word మాట్లాడాలంటే కలర్స్ బాగున్నాయి, కలర్స్లో నాకు ఎక్కడ ఇష్యూ లేదు. బ్రైట్నెస్ కూడా ఇండోర్ కండిషన్స్లో మోస్ట్ ఆఫ్ ది కండిషన్లో మీకు సెట్ అవుతుంది. ఇండోర్ కండిషన్లో మీకు అసలు ఇష్యూ రాదు. అవుట్డోర్లో కూడా పర్లేదు, కానీ అవుట్డోర్లో ఒకవేళ మీకు డైరెక్ట్గా సన్లైట్ మీకు ల్యాప్టాప్ మీద పడింది అనుకోండి, అప్పుడు కొంచెం విజిబిలిటీ ఇబ్బందిగా ఉంటుంది. బట్ మోస్ట్లీ మనం అవుట్డోర్లో యూజ్
ఇట్స్ అప్ టు యూ. ఒకవేళ మీరు అవుట్డోర్లో యూజ్ చేస్తారనుకుంటే మాత్రం మీకు కొంచెం ఇబ్బంది అయితే అవ్వచ్చు, బట్ మీరు ఇండోర్లో యూజ్ చేస్తే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఆరామ్సే దీన్ని అయితే మీరు డిస్ప్లే పాయింట్ ఆఫ్ వ్యూ కన్సిడర్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి డిస్ప్లేలో నేను అబ్జర్వ్ చేసిన వివింగ్ యాంగిల్స్ మీకు సైడ్ నుంచి ఇలా చూసినా సరే వివింగ్ యాంగిల్స్ బాగానే ఉన్నాయి, ఇటు సైడ్ నుంచి చూసిన వివింగ్ యాంగిల్స్ బాగానే ఉన్నాయి. బట్ వెన్ కమ్స్ టు మీరు పైనుంచి కానీ కింద నుంచి కానీ చూస్తే మాత్రం మీకు 20% షేడ్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో కొంచెం వివింగ్ యాంగిల్స్ అనేది అప్ అండ్ డౌన్ అయితే బాగాలేదు. సైడ్ నుంచి చూస్తారు మోస్ట్లీ అనుకుంటే నో ఇష్యూస్, బట్ పైనుంచి చూస్తారు కింద నుంచి చూస్తారు అంటే మీరు కూర్చొని చెప్తుంటే మీ క్లయింట్ వచ్చి పైనుంచి చూస్తారు అనుకుంటే మాత్రం దానికి కొంచెం విజిబిలిటీ ఇబ్బంది అయితే ఉండొచ్చు. కానీ అదర్వైజ్ మీకు వివింగ్ యాంగిల్స్ లెఫ్ట్ అండ్ రైట్ నుంచి మీకు బెటర్ వివింగ్ యాంగిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం ఒకసారి ఆడియో క్వాలిటీ వినండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఆడియో క్వాలిటీ విన్నారు కదా. సో ఆడియో క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. స్పీకర్ క్వాలిటీ అనేది డీసెంట్ అనఫ్ అని అయితే చెప్పుకోవచ్చు, నాకు ఎటువంటి ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి మెయిన్ హైలైట్ ఇప్పటివరకు మనం అల్ట్రా సిరీస్ ప్రాసెసర్లో చూసాం. ఫస్ట్ మనం కోర్ సిరీస్ ప్రాసెసర్, మనకి ఇంటెల్ వచ్చేసి అల్ట్రా సిరీస్ సపరేట్, కోర్ సిరీస్ సపరేట్. కోర్ సిరీస్ మోస్ట్లీ టార్గెటెడ్ ఫర్ బ్యాటరీ బ్యాకప్ అనమాట. వెన్ కమ్స్ టు అల్ట్రా సిరీస్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. సో ఈ రోజు వచ్చేసి మన దగ్గర ఈ ల్యాప్టాప్లో వచ్చేసి ఇంటెల్ కోర్ 5 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు, 120U అనేది. ఇది పీ కోర్స్ అనేది మ్యాక్స్ మీకు క్లాక్ స్పీడ్ వచ్చేసి అప్ టు 5 GHz వరకు అయితే వెళ్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మీకు 10 కోర్స్ ఉంటాయి, 12 థ్రెడ్స్ చూడడానికి అయితే ఉంటాయి. 10 కోర్స్ కూడా మనకి 2 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, 8 ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి. సో దట్ మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ అండ్ బ్యాటరీ బ్యాకప్. అట్లని మీరు బేసిక్ కోడింగ్ ఇట్లాంటివి చేయలేరని కాదు, ఒక స్టూడెంట్ చేసే టాస్క్లన్నీ ఆరామ్సే ఇందులో చేయొచ్చు. బట్ కొంచెం మీరు హెవీ టాస్క్ లైక్ వీడియో ఎడిటింగ్, రెండరింగో, లేకపోతే 3D మోడలింగో, లేకపోతే ఇట్లాంటివి చేయాలి హెవీ టాస్క్లు అనుకుంటే మాత్రం దెన్ దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. బట్ ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ యూ బికాస్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇదంతా కూడా మీకు నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా మీకు. అండ్ ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుందన్నమాట ఇంటిగ్రేటెడ్గా. సో ఫస్ట్లీ మనకి కొన్ని బెంచ్ మార్క్స్ చెప్తాను, ఆ తర్వాత నా రియల్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడతాను. సో పీసీ మార్క్ 10 స్కోర్స్ కనుక మనం చూసినట్టయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 1583 వస్తాయి, మల్టీ కోర్లో మనకి వచ్చేసి 5839 అయితే వచ్చింది. గీక్ బెంచ్ 5 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి 1798 వస్తాయి, మల్టీ కోర్లో వచ్చేసి మనకి 6750 అయితే వచ్చిందన్నమాట. వెన్ కమ్స్ టు పీసీ మార్క్ చాలా ఇంపార్టెంట్. పీసీ మార్క్ అంటే ఒక స్టూడెంట్ లైఫ్లో మోస్ట్లీ యూజ్ చేసే మల్టీ టాస్కింగ్ అంతా యూజ్ చేసి ఇది ఎలా ఉంటుంది ఏంటనేది అయితే మనకైతే చెప్తుంది. అండ్ వీడియో ఎడిటింగ్ కూడా ఉంటుంది ఇందులో, ఎవ్రీథింగ్ టెస్ట్ చేస్తారు. సో ఇవన్నీ టెస్ట్ చేస్తే మనకి ఇది 5411 అయితే వచ్చింది. సో టెంపరేచర్స్ కూడా మోస్ట్లీ కంట్రోల్లో ఉన్నాయి, టెంపరేచర్స్ కూడా నాకు అక్కడ ఇష్యూ అయితే లేదు. ఓవరాల్గా నువ్వు చెప్పనా ఇది పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, ఒకవేళ మీరు హెవీ మల్టీ టాస్కింగ్ చేసేవాళ్ళనుకుంటే మాత్రం బెటర్ గో విత్ ఏసుస్లోనే మీకు జెన్బుక్ సిరీస్ ఉంటుంది, ఏసుస్లోనే మీకు అల్ట్రా సిరీస్ తోటి అప్కమింగ్ ల్యాప్టాప్స్ అయితే ఉంటే వాటిని చూడండి. లేదు మీకు బ్యాటరీ బ్యాకప్ ఇంపార్టెంట్, బేసిక్ స్టూడెంట్ యూసేజ్, ఒక స్టూడెంట్ యూసేజ్ కోడింగ్, ప్రోగ్రామింగ్ అండ్ బేసిక్ యూసేజ్ మల్టీ టాస్కింగ్కి దిస్ ఈజ్ మోర్ దాన్ ఫర్ యూ. ఆరామ్సే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు, ఈ బెంచ్ మార్క్స్ని బట్టి కూడా మీరైతే చెప్పొచ్చు. సో ఇది ఫర్దర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇక అదర్ స్పెక్స్ కనుక మనం చూసినట్లయితే ఇందులో వచ్చేసి మనకి 16GB DDR4 RAM అయితే యూజ్ చేశారు. ఇందులో 8GB వేరియంట్ ఉంటుంది, అదే ఓన్లీ కోర్ 3 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. కోర్ 3లో 8GB వేరియంట్, కోర్ 5లో మీకు 16GB వేరియంట్తో వస్తుంది. 3200 MHz స్పీడ్ ర్యామ్ అయితే యూజ్ చేశారు. అండ్ 512GB Gen 4 SSD అయితే యూజ్ చేశారు, NVMe SSD అనేది, విచ్ ఇస్ గుడ్ థింగ్. రీడ్ రైట్ స్పీడ్స్ కూడా బాగా వచ్చాయి, మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, ఇది ఒక మంచి విషయం. రీడ్ స్పీడ్ రైట్ స్పీడ్ మీకు బెటర్ అయితే ఉంది. Windows 11 హోమ్తో వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ MS ఆఫీస్ అనేది మీకు 2021 అనేది మీకు లైఫ్ టైం అయితే ఫ్రీగా ఇస్తున్నారు హోమ్ అండ్ స్టూడెంట్. అండ్ దాంతోపాటు మీకు ఇది Wi-Fi 6తో వస్తుంది. అండ్ ఇక ఆ తర్వాత వెబ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, కెమెరా అనేది మనకి 720p కెమెరా అయితే యూజ్ చేశారు. సేమ్ లైటింగ్ కండిషన్ అసలు ఎలా ఉంది వీడియో క్వాలిటీ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో అనేది మీకు ఇంటర్నల్ ఏదైతే వెబ్ కెమెరా ఉందో వెబ్ కెమెరా నుంచే వస్తుందన్నమాట. సో క్వాలిటీ ఎలా ఉందనేది సేమ్ స్టూడియో లైటింగ్ కండిషన్ ఇక్కడ నుంచి అయితే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఏదైతే మీరు వాయిస్ వింటున్నారో ఆ వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది కాబట్టి ల్యాప్టాప్ నుంచి. సో వాయిస్ క్వాలిటీ కూడా ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు వచ్చేసి మనకి సోనిక్ మాస్టర్ నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేసామని చెప్తున్నారు. సో మీకు ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తుందా, ఏసీ నాయిస్ ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఫీచర్ వచ్చేసి ప్రైవసీ షటర్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు దీన్ని ఇలా క్లోజ్ చేస్తే మీకు ఇది ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఓపెన్ చేస్తే వస్తుంది. ఒకవేళ
ఒకవేళ ఎవరైనా మీ ల్యాప్టాప్ని హ్యాక్ చేయడం ఇట్లాంటివి ఏమైనా చేసినా సరే మీకు ఫిజికల్గా ఇది ఉంటుంది కాబట్టి షట్టర్ ఉంటుంది కాబట్టి మీకు మీ సెక్యూరిటీకి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అప్గ్రేడబిలిటీ విషయానికి వస్తే మాత్రం ర్యామ్ అనేది అప్ టు 24 GB చేయొచ్చు. బట్ కాకపోతే స్వాప్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇందులో 16 GB ఉంది కదా ఈ పర్టికులర్ వేరియంట్ అనేది. 16 GBలో వచ్చేసి ఒక స్లాట్ ఆన్ బోర్డ్ ఉంటుంది, ఇంకో స్లాట్ సోడియం స్లాట్ అనమాట. సో దాన్ని మీరు స్వాప్ చేసుకొని 16 GB వేసుకుంటే అప్ టు 24 వెళ్తుంది. అదే 8 GB వేరియంట్ తీసుకుంటే ఒక స్లాట్ ఖాళీగా ఉంటుంది కాబట్టి సోడియం స్లాట్, ఆ స్లాట్లో మీరు ఇంకో 8 GB లేకపోతే 16 GB వేసుకొని 24 GB వరకు చేసుకోవచ్చు. వెన్ కమ్స్ టు స్టోరేజ్ ఎక్స్ట్రా M.2 స్లాట్ అయితే ఉంది, దాని ద్వారా 1 TB వరకు ఇంకో Gen 4 SSD అయితే మీరు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అప్గ్రేడబిలిటీ విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆరామ్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ వెన్ కమ్స్ టు బ్యాటరీ ఇక్కడే మ్యాజిక్, ఇక్కడ 42 Wh బ్యాటరీ యూజ్ చేశారు. 42 Wh ఏంట్రా బాబు అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ స్టిల్ ఏదైతే వీళ్ళు ప్రాసెసర్ యూజ్ చేశారో ఆ ప్రాసెసర్ వల్ల మనకి ఏమవుతుందంటే బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. 120U అనేది మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ బ్యాటరీ. సో 42 Wh అయినప్పటికీ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది బేసిక్ ఆఫీస్ వర్క్, బేసిక్ అది ఒక మంచి హెవీ టాస్కింగ్ చేస్తే మీకు 4 to 5 hours వస్తుంది మల్టీ టాస్కింగ్ అనేది చేస్తే. ఎక్సెల్ షీట్స్ ఇట్లాంటి ఏవైనా సరే మీరు మల్టీ టాస్కింగ్ చేస్తే వెబ్ బ్రౌజర్, యూట్యూబ్ ఇట్లాంటివి చూస్తూ, లేదు మీరు లైట్ యూసేజ్ కేవలం ఒక ట్యాబ్లో వీడియో ప్లే చేసి ఒక మూవీ చూస్తాను అంటే మాత్రం మీకు ఈజీగా 5 to 6 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్ బ్యాటరీ బ్యాకప్ అనేది చెప్పుకోవచ్చు, పెద్ద మేజర్ ఇష్యూ అయితే కాదు. ఇది ఓవరాల్గా. ఇక దీన్ని కొనొచ్చా అనేది చెప్పే ముందు దీని యొక్క ప్రైసెస్ చూద్దాం. ఇందులో వచ్చేసి మనకి 2 వేరియంట్స్ ఉంటాయి ASUSBook 15లో. ఒకటి Core 3 100U ప్రాసెసర్తో వస్తుంది, ఇంకోటి Core 5 120Uతో వస్తుంది. సో Core 3 100U వచ్చేసి మీకు 8 GB 512 GB వేరియంట్. సో 8 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి మనకి 49,990 రూపాయలకు వస్తుంది. Core 5 120U వచ్చేసి 16 GB ర్యామ్ 512 GB స్టోరేజ్తో వస్తుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి 67,990 రూపాయలు అయితే ఉంది. సో మీకు ఇనీషియల్గా ఇప్పుడు ఈ కొత్తగా లాంచ్ అయినాయి అండ్ కొత్త ప్రాసెసర్లు కాబట్టి మీకు కొంచెం ప్రైస్ అయితే ఉండొచ్చు. బట్ లేటర్ ఆన్ మీకు కొంచెం ప్రైసెస్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి, అందులో అయితే డౌట్ లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మీకు అర్జెన్సీ ఉంది, అది కూడా మాకు లేటెస్ట్ ప్రాసెసర్తో కావాలనుకుంటే మాత్రం దీని మీద ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఫ్యూచర్లో ఒకవేళ మీకు Core 5 వేరియంట్ మీకు లెస్ దాన్ 62,000 63,000కి ఆఫర్ తోటి, కార్డ్ ఆఫర్ తోటి వచ్చిందనుకో ఆరామ్స్ మీరు తీసుకోండి. సో ఒకవేళ మీకు బ్యాటరీ బ్యాకప్ ఇంపార్టెంట్ అనుకుంటే, మీరు మోస్ట్లీ మరీ హెవీ మల్టీ టాస్కింగ్ హెవీ అంటే హెవీ చేస్తారంటే బెటర్ గో విత్ అల్ట్రా సిరీస్ ప్రాసెసర్. అవే మనకి ASUSలో కూడా మనకి అల్ట్రా సిరీస్ ప్రాసెసర్ తోటి చాలా ల్యాప్టాప్స్ ఉన్నాయి. మనం అట్లాగే బెస్ట్ ఆఫ్ ల్యాప్టాప్స్ వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవ్రీ మంత్ అవి చూసి ఒక డెసిషన్ అయితే తీసుకోండి. బట్ ఇది మాత్రం బ్యాటరీ కాన్సన్ట్రేటెడ్గా తీసుకొచ్చిన ల్యాప్టాప్ అని అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. పర్ఫార్మెన్స్ అనేది ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.